తెలంగాణలో పురపాలక సమరం తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే మక్తల్ మినహా 115 మున్సిపాలిటీల చైర్పర్సన్లను, వైస్ చైర్పర్సన్ల ఎంపికకు ఈరోజు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 414 మంది కార్పొరేటర్లు, 2566 మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం అనంతరం బహిరంగంగా చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు ఇప్పటికే విప్లు జారీ చేయగా ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్ లేదా గెజిటెడ్ అధికారి నేతృత్వంలో ఉదయం 11 గంటలకు విజేతలుగా నిలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సమావేశం మొదలైన గంటలోపు 50% కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తారు. అత్యధిక ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. పోటీ పడే అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే అధికారులు లాటరీ పద్ధతి ద్వారా అదృష్టవంతుడిని ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణే అత్యంత కీలకం కానుంది. రాజకీయ పార్టీలు జారీ చేసే విప్ను సభ్యులందరూ తప్పనిసరిగా పాటించాలి. విప్ ధిక్కరించిన ఇతర పార్టీలకు ఓటు వేసినా లేదా ఓటింగ్కి గైర్హాజరైనా వారి సభ్యత్వం రద్దవుతుంది. ఫిర్యాదు అందిన 3 రోజుల్లోపు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విప్ ధిక్కరించి వేసిన ఓటు మాత్రం సాంకేతికంగా చెల్లుబాటు అవుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యులు విప్ ఉల్లంఘిస్తే వారి ప్రస్తుత పదవికి ముప్పు ఉండదు, కానీ భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎవరనేది నిర్ణయించడంలో ఎక్స్ అఫీషియో సభ్యులు ఓట్లు కీలకం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఈ ఓట్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను ఒక చోట నుంచి మరొక చోటికి మార్చాలనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సభ్యుల దరఖాస్తులను కలెక్టర్లు తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంబంధించి ఎన్నికల సంఘం పురపాలక కమిషన్ను విచారణ చేపట్టి త్వరగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల నేపథ్యంలో పురపాలక కార్యాలయాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధిస్తూ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. కౌన్సిలర్లను క్యాంపుల నుంచి నేరుగా కార్యాలయాలకు తీసుకువచ్చేలా పార్టీలు వ్యూహరచన చేశాయి. పారదర్శకతను కాపాడేందుకు కలెక్టర్ల అనుమతితో కొన్ని చోట్ల ప్రత్యక్ష ప్రసారానికి కూడా ఏర్పాట్లు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థుల వివరాలను తక్షణమే గెజిట్తో ప్రచురించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.
సాధారణంగా సోమవారమే మెజారిటీ స్థానాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. ఒకవేళ సాంకేతికత కారణాల వల్ల లేదా అల్లర్ల వల్ల 16వ తేదీన ఎన్నికలు నిర్వహించలేకపోతే 17వ తేదీన తిరిగి నిర్వహిస్తారు. ఆ రోజు కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం 1 నెల వ్యవధిలో మరో తేదీని ఖరారు చేస్తుంది.